నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అంబటి రాంబాబు మళ్ళీ నోరు జారాడు. కుల రాజకీయాల్ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. అదేవిధంగా అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. అయితే అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఒకసారి మీకు వినిపిస్తాను, మీరే చూడండి. వంగవీటి మోహన్ రంగారావు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంగవీటి మోహన్ రంగ గారు నిరాహార దీక్ష చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేశారని చెప్పి చాలా క్లిస్టల్ క్లియర్గా మనకు చెప్తున్నాడు అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు ఆ యొక్క దృశ్యాల్ని విన్నాడా, చూశాడా, ఏ ఆధారాలతో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఒకసారి విందాం. తెలుగుదేశం గూండాలు హత్య చేశారు, తెలుగుదేశం గూండాలు హత్య చేశాడని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ కూడా ఇప్పుడు ఏదైతే కుల రాజకీయాలు తీసుకొస్తున్నాడో కమ్మ కాపు అని చెప్పి అదే రాజకీయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ కుల రాజకీయాల్ని కుల చిచ్చుని రేగొడుతున్నాడు అంబటి రాంబాబు. ఎవరు సహాయం చేశారు? పోలీస్. చాలా మంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్లాంటి కుర్రోళ్ళు ఇంకా అవగాహన లేకపోవచ్చు. మా నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులు చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యే నాగరావు గారు నాకు చాలా మిత్రులు. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక రౌడీలు, గూండాలు వీరంతా కూడా పోలీసుల సహాయంతో అప్పుడు వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు, అది కాక పోలీసుల వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే పోలీసులు హంతకులు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు. అటు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ గుడ్డలు కూడా తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇంత స్పష్టంగా అంబటి రాంబాబు చెప్తుంటే పోలీసులు యాక్షన్ తీసుకోవాలా లేదా, ఇంకా ఏం మాట్లాడాడు విందాం. వారికి తెలుసు, మేమందరం కళ్ళారా చూసాం. కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు కల్లారా చూసారా, కల్లారా విన్నారా? ఒకసారి మళ్ళీ విందాం. మేమందరం కళ్ళారా చూసాం. కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు. అంటే అబద్ధం చెప్పేటప్పుడు కూడా కల్లారా చూసామనో లేదా చెవులారా విన్నామనో చెప్పాలి, కానీ కల్లారా చూసాం లేదు కల్లారా విన్నామని మాట్లాడుతున్నాడు. అంటే అబద్ధం చెప్పేటప్పుడు ఎలా దొరికిపోతారో దొంగలు మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. మొత్తాన్ని చెక్ చేశారు. ఏది వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలు నుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే అంబటి రాంబాబు, ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు నిరసన తెలియజేస్తున్నటువంటి సమయంలో పోలీసులు వచ్చి, అంటే హత్యకు ముందు పోలీసులు వచ్చి ఆ కుటీరం ఏదైతే ఉందో, అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక చోటు ఏదైతే ఉందో, ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మొత్తం అంతా వెతికారంట. ఎందుకని? టీడీపీ గూండాలు, రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వచ్చే ముందే వీళ్ళ దగ్గర ఇంకేదైనా ఆయుధాలు ఉంటే మళ్ళీ తిరిగి ప్రతిఘటన చేస్తే మళ్ళీ ఈ యొక్క ప్లాన్ వర్కౌట్ కాదేమో అన్నటువంటి దానిపైన అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ప్లస్ పోలీసులు ఇద్దరు కలిసి పోలీసుల సహాయంతోనే ఆ రోజు కాపు నేత అయినటువంటి యొక్క వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేశారని చెప్పి ఇంత క్లారిటీగా కళ్ళతో చూశాడా, కళ్ళతో విన్నాడా అనేది తెలియదు, కానీ ఆ ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ కుల రాజకీయాలు రెచ్చగొడుతున్నాడు అంబటి రాంబాబు. ఇంకేం మాట్లాడుతుంది విందాం. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగారావు గారు చంపేశారు. సో విన్నారుగా, విత్ ద హెల్ప్ ఆఫ్ ది పోలీస్ వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసేశారు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ దాడి చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ 7 hours వెళ్ళిపోయాడు. విన్నారుగా, విత్ ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ నన్ను చంపనే ప్రయత్నం చేశారు. ఒకవేళ చంపితే అరగంటలో వెళ్ళిపోయే వాళ్ళు, కానీ నన్ను చంపని చెప్పి అక్కడ కూడా ఒక రెక్కి చేశారు. మొత్తం అంతా నా దగ్గర ఉన్నది అంతా కూడా చెక్ చేశారు. కానీ
అక్కడ వచ్చినటువంటి వాళ్ళు చంపనే ప్రయత్నంలోనంటే ఇందాక వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర ఏదైతే చెప్తున్నాడో ముందుగానే అంతా చెక్ చేసి తనిఖీ చేసి ఇక్కడ ఏమీ లేవు అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి చంపేసి వెళ్ళిపోయే వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే ఏపీ ప్రజలకి ఒక పాయింట్ అర్థం కాలేదు. ఇక్కడ అంబటి రాంబాబు గారు వంగవీటి మోహన్ రంగా గారి కన్నా సరే అంత పెద్ద వ్యక్తి, అంత శక్తి ఉందా? అంటే వంగవీటి మోహన్ రంగా గారి కన్నా ఎక్కువ శక్తులు ఏమైనా అంబటి రాంబాబు గారికి ఉన్నాయా? అంటే ఆ రోజే ఒకవేళ అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి మాటల్ని తీసుకుంటే ఆ రోజుల్లోనే వంగవీటి మోహన్ రంగా గారు ఒక చిన్న సభ పెడితే లక్షల్లో జనాలు వచ్చేవాళ్ళు. ఆయన పేదల కోసం అటు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి ఆనాడు ఆయన ఎటువంటి పార్టీని, కులాన్ని, మతాన్ని ఏది చూడకపోవడం వల్ల ఆయన చెప్పే ప్రసంగాలకి లక్షల్లో వచ్చేవాళ్ళు. ఇంత మీడియా కూడా అప్పట్లో లేదు. కానీ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే గట్టిగా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా జైలుకి కూడా రాలేదు. కానీ అంబటి రాంబాబు గారు వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చుకుంటున్నారంటే దీన్ని ఎలా చూడాలి? ఆయన ఏమంటున్నారు? అప్పట్లో వంగవీటి మోహన్ రంగా గారు నిరసన తెలియజేస్తున్నటువంటి ఒక కుటీరంలో మొత్తం అంతా వెతికి అక్కడ ఎటువంటి ఆయుధాలు లేవని చెప్పేసి అన్న తర్వాత పోలీసులు అటు టీడీపీకి సంబంధించిన గూండాలకి చెబితే అప్పుడు వచ్చి అటాక్ చేసి చంపేశారని చెప్పి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు గారు వంగవీటి మోహన్ రంగా గారి కన్నా శక్తివంతులా? అంబటి రాంబాబు గారు వంగవీటి మోహన్ రంగా గారి కన్నా సరే అంత రాజకీయ పలుకుబడి ఉందా? వంగవీటి మోహన్ రంగా గారి కన్నా సరే జనబలం ఉందా? వంగవీటి మోహన్ రంగా గారి కన్నా సరే కాపు బలం ఉందా? వంగవీటి మోహన్ రంగా గారి కన్నా సరే కుటుంబ బలం ఉందా? ఏ రకంగా వంగవీటి మోహన్ రంగా గారితో మీరు పోల్చుకుంటున్నారు? గతంలోనే అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? నాకు కులం అంటూ ఏదీ లేదు, కులాన్ని నాకు ఆపాదించొద్దు అని అంటూనే గతంలో ఇదే అంబటి రాంబాబు మా కాపులు మందు తాగుతారు, మాంసం తింటారు, ఎక్కువగా ఏ పని చేయరు, మా వాళ్ళు దేనికి పనికిరారు అని చెబుతూనే కాపు కులం పైన మాట్లాడిన మాటలు మనకు తెలుసు. అదేవిధంగా అంబటి రాంబాబు ఇటీవలే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి ఒక 6గురిలో 2 కమ్మలని చెప్పాడు. వాళ్ళు కూతుర్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు 2 కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆయన చెప్పాడు. నాకు కులాన్ని కానీ మతాన్ని కానీ చూడనని చెప్పేసి అంటున్న అంబటి రాంబాబు ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి కుటీరంపై చెక్ చేసి ఆయన్ని చంపారు కానీ నన్ను చంపలేకపోయారు. అదిగాక పోలీసులు అప్పట్లో వంగవీటి మోహన్ రంగా గారిని చంపడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా నన్ను చంపాలని చెప్పే ప్రయత్నాలు జరిగాయి, కానీ నేను అంత శక్తివంతున్నట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఈయనను చంపడానికి 7 గంటల సేపు అంటే 7 అవర్స్ 7 గంటల వరకు పోలీసులు ఎదురు చూస్తున్నారంటే ఎవరైనా వచ్చి చంపి వెళ్ళిపోతే ఇంక మేము వెళ్ళిపోవాలని చెప్పేసి. ఒకవేళ పోలీసులు వచ్చిన తర్వాత అరగంటలోనే చంపించుంటే పోలీసులు అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళట. అంటే నిజంగా ఏం మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు వీడియోలు ఒక్కసారి వేయండి. చూశారుగా అంబటి రాంబాబు భయంతో బిక్కు బిక్కుని అంటుంటే, అన్నమో రామచంద్ర అని చెప్పేసి మొత్తుకుంటుంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయనటువంటి సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాకపోతే అప్పుడు గల్లా మాధవి గారు ఎవరైతే ఉన్నారో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మహిళలతో వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి మాట్లాడితే అక్కడి నుంచి పారిపోయి లోపల ఎక్కడో దాక్కున్నారు. అంటే మహిళా ఎమ్మెల్యే, అదిగాక మహిళలు వస్తేనే భయపడి వెళ్ళి లోపల డోర్ వేసుకొని తాళం వేసుకున్నటువంటి అంబటి రాంబాబు ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారిని పోలీసు సహాయతో కానీ నన్ను చంపే ప్రయత్నం చేసినా సరే అది వల్ల కాలేదు, 7 గంటల సేపు ఆ ప్రయత్నాలు జరిగిందని చెప్పేసి అంబటి రాంబాబు ఈరోజు మాట్లాడుతున్నాడంటే, ఒక మహిళా ఎమ్మెల్యేకి, ఒక మహిళలకి నువ్వు భయపడి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకొని
నువ్వు తాళాలు కూడా తీయకపోతే తర్వాత అద్దాలు పగలగొట్టుకొని లోపలికి వచ్చినప్పుడు అప్పుడు ఆ పోలీసుల్ని ప్రాణభిక్ష పెట్టారు. అప్పుడు ఏదైతే షీల్డ్లు ఉన్నాయో ఆ షీల్డ్లన్నీ కూడా అడ్డం పెట్టుకొని నిన్ను వారి మధ్యలో పెట్టుకొని ఎక్కడా కూడా ఇంచు తావియకుండా వజ్రా వెహికల్లో, నార్మల్ వెహికల్లో కూడా తీసుకెళ్ళలేదు, వజ్రా వెహికల్లో నిన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి జడ్జి ముందు పెట్టి 18 రోజులు జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కుల రాజకీయాలు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అంటే వంగవీటి మోహన్ రంగ కన్నా గొప్పోడివా అంబటి రాంబాబు? నువ్వు కాపు కులస్తుడు కాదని చెప్పి మాట్లాడుతున్నావు ఒకవైపు, మరోవైపు మీ అధినేత వచ్చేసి కాపు టైగర్ అని చెప్పేసి అంటున్నాడు. ఆయన కాపు టైగర్ అన్న తర్వాత సరే లేదు నేను కాపు అని కూడా చెప్పుకోవట్లేదు. నువ్వు మళ్ళీ మా ఇంట్లోనే 2 కమ్మలు ఉన్నారని చెప్తున్నావు. నేను కాపు కులస్తుని కాదని చెప్తున్నావు. కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పి మాట్లాడుతున్నావు. కానీ ఇప్పటికి ఎన్నోసార్లు గతంలోనే వంగవీటి మోహన్ రంగ గారికి సంబంధించినటువంటి ఒక అభిమానులు ఇప్పటికే నీకు ఒక అల్టిమేటం జారీ చేశారు. నువ్వు వంగవీటి మోహన్ రంగ గారితో పోల్చుకోవద్దని చెప్పేసి ఈరోజు పోల్చుకోవడంతో పాటు పోలీసులే హంతకులు అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా మరో కేసు నమోదు కాబోతుందా అంబటి రాంబాబు గారి పైన? నిజంగా 7 గంటల సేపు పోలీసులు నిన్ను హత్య చేయాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారని చెప్పి మాట్లాడుతున్నావు. నిజంగా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నిజంగా పోలీసులు ఉన్నప్పుడు ఒకవేళ ఎవరన్నా సరే పోలీసులు ప్లస్ మిగతా వారు కుమ్మక్కై ఉండి హత్య చేసి అరగంటలో వెళ్ళిపోయేవారు అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏ ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఓ పక్కన నీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు గుడ్డలు కూడా తీస్తానని, వైసీపీ వాళ్ళపైన ఒకవేళ కేసులు పెడితే ఆ పోలీస్ అధికారులు రిటైర్మెంట్ తీసుకున్నా, ఒకవేళ విదేశాల్లో ఉన్న సప్త సముద్రాలు దాటుకొని వచ్చినా సరే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సమాజం ముందు గుడ్డలు కూడా తీస్తా అని చెప్పి మీ అధినేత మాట్లాడుతున్నా. నువ్వేమో పోలీసులందరూ కూడా హంతకులు అని చెప్పి మాట్లాడు. ఎలా చూడాలి? వాస్తవానికి ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.